హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 29 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. గృహ ధరల సూచికకు సంబంధించి అంటే హౌస్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో హౌస్ ప్రైస్ ఇండెక్స్ గురించిన డీటెయిల్స్ మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో రెండు స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 18 ప్రధాన నగరాల రిజిస్ట్రేషన్ కార్యాలయాల లావాదేవీ స్థాయి డేటా ఆధారంగా త్రైమాసిక హెచ్పిఐని ప్రచురిస్తుంది. యాక్చువల్గా ఈ హౌస్ ప్రైస్ ఇండెక్స్ అనేది 18 ప్రధాన నగరాల రిజిస్ట్రేషన్ కార్యాలయాలను దాని డేటా ఆధారంగా ఎవ్రీ 3 మంత్స్కి అంటే త్రైమాసికానికి హెచ్పిఐని ప్రచురిస్తుంది. కరెక్టే, కానీ దానిని ప్రచురించేది ఏది? నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కాదు, దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచురిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. ఈ గృహ ధరలకు సంబంధించి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కూడా ఒక సూచీని ప్రచురిస్తుంది అండి. అది ఎన్హెచ్బి రెసిడెక్స్. సో ఈ రెసిడెక్స్ అనే సూచీని ఇది ప్రచురిస్తుంది. అండ్ ఈ గృహ ధరల సూచిక హెచ్పిఐని మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచురిస్తుంది. సెకండ్ వన్ చూడండి. ఇటీవల హెచ్పిఐ యొక్క మూల సంవత్సరం అంటే బేస్ ఇయర్ని మునుపటి 2010-11 నుండి 2022-23కి నవీకరించబడింది. ఎస్, రీసెంట్గా 2022-23కి దీనిని మార్చడం జరిగింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగాడు కాబట్టి 1 రాంగ్ 2 కరెక్ట్. బి 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మరింత సురక్షితంగా డిజిటల్ బ్యాంకింగ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చిన ఆర్బీఐ జనవరి 1 నుంచి అమలులోకి. ఈ ఆర్టికల్ డిజిటల్ బ్యాంకింగ్కి సంబంధించి ఆర్బీఐ ప్రవేశపెట్టిన నూతన నిబంధనల గురించి వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితం, సులభతరం చేయడంతో పాటు ప్రమాణీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఇందుకోసం డిజిటల్ బ్యాంకింగ్ ఛానల్స్ ఆథరైజేషన్ డైరెక్షన్స్ 2025 పేరుతో కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ గైడ్లైన్స్ అనేవి 2026 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అన్ని వాణిజ్య బ్యాంకులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అయితే కొన్ని బ్యాంకులకు మాత్రం ఎగ్జంప్షన్స్ ఇవ్వడం జరిగింది. లైక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. ఆన్లైన్ ఛానల్స్ నియంత్రణతో పాటు లావాదేవీల భద్రత మెరుగుపరిచేందుకు ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంటుంది. వెబ్సైట్లు, మొబైల్ బ్యాంకింగ్ తదితరాలన్నీ కూడా ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయి. ఇటీవలి కాలంలో డిజిటల్ బ్యాంకింగ్ భారతదేశంలో విస్తరిస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో డిజిటల్ బ్యాంకింగ్ భద్రతను పెంచేందుకు, సైబర్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ ఈ గైడ్లైన్స్ను తీసుకువచ్చింది. ఇందులో ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ గైడ్లైన్స్ గురించి ఇక్కడ చూద్దాము అండి. ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ను 2 రకాలుగా విభజించారు. ఒకటి వ్యూ ఓన్లీ సర్వీస్, అంటే కేవలం చూడడానికి మాత్రమే, అందులో ట్రాన్సాక్షన్స్ కానీ ఇతర యాక్టివిటీస్ కానీ ఉండవు. ఓన్లీ సమాచారాన్ని చూడడానికి మాత్రమే ఇది పరిమితమవుతుంది. ఖాతాదారుకు పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉండడం, అంటే తన ఖాతాలో ఉన్న నగదు నిల్వ చూసుకోవడం, ఖాతా స్టేట్మెంట్లు తీసుకోవడం లాంటివి మాత్రమే ఈ వ్యూ ఓన్లీ ఆప్షన్లో ఉంటాయి. ఈ సౌకర్యం ఎంచుకున్నప్పుడు నిధుల బదిలీకి సంబంధించిన ఏ సేవలకు ఖాతాదారుడిని బ్యాంకులు బాధ్యత చేయలేవు. సెకండ్ కేటగిరీ వచ్చి ట్రాన్సాక్షనల్ బ్యాంకింగ్, అంటే లావాదేవీల సౌకర్యం. ఇందులో నిధుల బదిలీ, ఇతర బ్యాంకింగ్ సేవలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ వర్గీకరణ ద్వారా ఖాతాదారులకు బ్యాంకులు సరి అయిన సేవలను అందించేందుకు తోడ్పడతాయి. అలానే ఇందులో ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. ముందు వ్యూ ఓన్లీ ఎంచుకుని తర్వాత ట్రాన్సాక్షనల్ సేవలకు కూడా మారవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ ఛానల్స్ కోసం రిజిస్ట్రేషన్, డీరిజిస్ట్రేషన్ కోసం ఖాతాదారుల నుంచి స్పష్టమైన అనుమతి అంటే కన్సెంట్ అనేది మ్యాండేటరీ చేసింది. ఇక్కడ ఆర్బీఐ ఈ నిబంధనను రూపొందించింది. అండ్ లావాదేవీలకు సంబంధించి ఎస్ఎంఎస్, ఈమెయిల్ పంపించాలి. షరతులు, నిబంధనలను స్పష్టమైన సరళమైన భాషలో అంటే ఇంగ్లీష్, హిందీ మరియు స్థానిక భాషల్లో అందించాలి. డెబిట్ కార్డులు, ఇతర సేవలతో బ్యాంకుల డిజిటల్ ఛానల్స్ను ముడిపెట్టకూడదు. వినియోగదారుడి ఎంపికకే ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే కస్టమర్ ఇష్టం. ఒకవేళ అతను డిజిటల్ సర్వీసెస్ని ఎంచుకోవాలి అనుకుంటే ఓకే, లేదు ఈ డిజిటల్ బ్యాంకింగ్ని మీరు ఓకే చేస్తేనే డెబిట్ కార్డు లాంటి సదుపాయాలు ఇస్తాము అంటే అది రాంగ్. కాబట్టి సర్వీసెస్ అనేవి మ్యాండేటరీ కాదు, ఖచ్చితంగా వినియోగదారుడి ఎంపిక మీదే ఆధారపడి ఉంటుంది అని ఆర్బీఐ నిబంధనలలో స్పష్టం చేసింది.
ఇవి ఈ డిజిటల్ బ్యాంకింగ్కి సంబంధించిన నూతన నిబంధనలు. అండ్ ఆర్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ ఛానల్స్ డైరెక్షన్స్ 2025కి సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ మనం చూద్దాము అండి. ఆథరైజేషన్ ఫ్రేమ్వర్క్ అనేది ఏ విధంగా డిజైన్ చేశారు? క్లారిటీ ఆన్ సర్వీసెస్, అంటే వ్యూ ఓన్లీ బ్యాంకింగ్ ఇవ్వాలా లేదా ట్రాన్సాక్షనల్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వ్యూ ఓన్లీ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రారంభించడం కోసం బ్యాంకులు కంప్లైంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ IPv6 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ చేసుకుని ప్రవాహ పోర్టల్ ద్వారా ఆర్బీఐకి నోటిఫై చేసి ఈ వ్యూ ఓన్లీ సర్వీసెస్ని ప్రారంభించవచ్చు. అలానే ట్రాన్సాక్షనల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అయితే ఆర్బీఐ యొక్క ప్రయర్ అప్రూవల్ ఉండాలి, ఫుల్ సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ IPv6 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అండ్ 50 crore నెట్వర్త్ అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా టెక్నాలజీ అండ్ లీగల్ కంప్లైన్స్ మనం చూస్తే ప్రయర్ ఆర్బీఐ అప్రూవల్ అనేది మ్యాండేటరీ అండి. అండ్ ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిబిఎస్ అండ్ IPv6 ఎనేబుల్డ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉండాలి. క్లీన్ ఐటీ ఆడిట్ అనేది 2 years మ్యాండేటరీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లీన్ రికార్డ్ ఉంటే మాత్రమే ఈ సర్వీసెస్ని ప్రారంభించవచ్చు. కస్టమర్కి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? నో కంపల్సరీ బండ్లింగ్, అంటే ఖచ్చితంగా డిజిటల్ ఆన్లైన్ సర్వీసెస్ని తీసుకోవాలి అనే మ్యాండేటరీ బండ్లింగ్ అనేది ఉండదు. అదేవిధంగా ఎక్స్ప్లిసిట్ కన్సెంట్, వినియోగదారుడు స్వచ్ఛందంగా తనకి తాను కన్సెంట్ అంటే అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ను వినియోగదారుడికి అందించాలి. నో ఫోర్స్డ్ డిజిటల్ సైన్అప్ ఫర్ అదర్ సర్వీసెస్, ఇతర సర్వీసెస్లు పొందాలి అంటే డిజిటల్ సర్వీసెస్ను తీసుకోవాలి అని మ్యాండేటరీ బండ్లింగ్ అనేది చేయకూడదు. దీనితో పాటు ట్రాన్స్పరెన్సీ అండ్ ప్లాట్ఫామ్ కూడా మనం చూడవచ్చు. క్లియర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి మెన్షన్ చేసి ఉండాలి. అది కూడా ఇంగ్లీష్, హిందీ మరియు లోకల్ లాంగ్వేజ్ ఈ 3 భాషల్లోనూ అందించాలి. అండ్ నో థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్, కొన్ని డిజిటల్ బ్యాంకింగ్ వెబ్సైట్లను ఓపెన్ చేస్తే ఇన్సూరెన్స్ పాలసీ ఇది తీసుకోమని లేదా ఈ సర్వీస్ను పొందమని థర్డ్ పార్టీ అడ్వర్టైజ్మెంట్స్ని కూడా మనం చూస్తూ ఉంటాము. అలాంటి థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయకూడదు. అదేవిధంగా రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా గైడ్ లైన్స్ని విడుదల చేయడం జరిగింది. లిక్విడిటీ అండ్ ఆపరేషనల్ రిస్క్ పాలసీస్ గురించి బ్యాంకులు ఖచ్చితంగా ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసి ఉండాలి అండ్ వాటి పాలసీస్ని వివరించాలి. అంటే ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఈ లిక్విడిటీని ఎలాగా ఎదుర్కొంటాయి మరియు ఆపరేషనల్ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి బ్యాంకులు తీసుకునే చర్యల గురించి వివరించాలి. అదేవిధంగా లీగల్ అడ్హెరెన్స్ గురించి కూడా ఆర్బీఐ ప్రస్తావించింది. ఐటీ యాక్ట్ 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023, వీటితో పాటు అదర్ రిలవెంట్ లాస్ని కూడా ఇక్కడ అన్నిటికీ అడ్హెరెన్స్ అయి ఉండాలి అని ఆర్బీఐ ప్రస్తావించింది. దానితో పాటు డిస్ప్యూట్ సెటిల్మెంట్ గురించి కూడా వివరించింది. డిస్ప్యూట్ ఏదైనా తలెత్తినప్పుడు జ్యూరిస్డిక్షన్ విత్ ఇన్ ద ఇండియా మాత్రమే ఈ డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఉంటుంది అని ఆర్బీఐ ప్రస్తావించింది. సో ఇవన్నీ కూడా ఆర్బీఐ యొక్క డిజిటల్ బ్యాంకింగ్ ఛానల్స్ డైరెక్షన్ 2005కి సంబంధించిన కీలక గైడ్ లైన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నౌకా నిర్మాణంలో ఎన్నాళ్ళి వెనుకబాటు. ఈ ఆర్టికల్ భారతదేశం యొక్క నౌకా నిర్మాణానికి సంబంధించి కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ఈ నౌకా నిర్మాణ రంగం మీద దృష్టి సారించింది. ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్లో మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియాస్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ గురించి చూద్దాము. అలానే ప్రజెంట్ స్టేటస్ మనము గ్లోబల్ స్కేల్ మీద ఎంతవరకు ఉన్నామనేది చూద్దాము. ఇష్యూస్ ఫేస్డ్ బై ద సెక్టార్, ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు రివైవ్ ద సెక్టార్, ఈ రంగాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అండ్ వే ఫార్వర్డ్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. భారతదేశంలో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అనేది చాలా పురాతనమైందండి. భారతదేశ నౌకా పరిశ్రమకు ఎంతో ఘనమైన వారసత్వం ఉంది. ప్రపంచ గతిని మార్చిన ప్రత్యేక ఘట్టాలెన్నో దీనితో ముడిపడి ఉన్నాయి. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే సింధు లోయలోని వర్తకులు మెసపటోమియాతో అంటే ప్రస్తుత ఇరాక్తో నౌకా వాణిజ్యం జరిపేవారు. మొహెంజోదారో, హరప్పాలలో జరిపిన తవ్వకాల్లో ఇందుకు లభించిన ఆధారాలు ఎన్నో ఉన్నాయి. 11,098 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం కలిగిన ఉపఖండంలో నందులు, మౌర్యులు, శాతవాహనులు, గుప్తులు, పల్లవులు, చోళులు వంటి వారి పాలనలోనూ మొఘల్, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ జమానాల్లోనూ అనేక చోట్ల నౌకా పరిశ్రమ పరిడి వెళ్ళింది. అంటే భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి కూడా
చాలా ఘనమైన ఈ నౌకా నిర్మాణ పరిశ్రమ అనేది వెల్లివిరిసింది. ఎస్పెషల్లీ మనము చోళా పీరియడ్ కావచ్చు, అలానే శివాజీ మహారాజ్ మరాఠీ పీరియడ్లో కావచ్చు, నౌకా నిర్మాణ పరిశ్రమ అనేది పీక్ స్టేజ్లో మనం చూడవచ్చు. పురాతత్వ పరిశోధకులు 1954లో అహ్మదాబాద్కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని లోథాల్ దగ్గర డ్రై డాక్ను కనుగొన్నారు. అంటే ఈ డ్రై డాక్ అనేది అప్పటి నౌకా నిర్మాణ పరిశ్రమ యొక్క ఆనవాళ్లను, అవశేషాలను తెలియజేస్తుంది. నౌకా నిర్మాణంతో పాటు ఎక్కడెక్కడి ఓడలో మరమ్మతుల కోసం లోథాలకు వచ్చేవి, క్రీస్తు పూర్వం 2400 నాటి ఆ రేవులో సముద్రపు అలలు, గాలుల సమాచారాన్ని తెలుసుకునేందుకు కూడా ఏర్పాట్లు ఉండేవి. అంటే అప్పట్లోనే అంత టెక్నాలజీ అనేది లోథాల్ డాక్ యార్డ్లో మనం చూడగలము. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటి, భారతదేశం యొక్క నౌకా నిర్మాణ పరిశ్రమ ఎంత ఘనంగా ఉండేది అనేది మనకి తెలుస్తుంది. అయితే హిస్టరీ అనేది బాగానే ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటి, నౌకా నిర్మాణ పరిశ్రమలో భారతదేశం వాటా ఎంత అనేది చూస్తే స్వాతంత్ర్యానంతరం పరిస్థితులు మారిపోయాయి. నేడు ప్రపంచ నౌకా నిర్మాణ రంగంలో భారత్ వాటా 1% కూడా లేదు. ఇక్కడ చూడవచ్చు, మొత్తం ఈ నౌకా నిర్మాణ పరిశ్రమలో అత్యధిక సింహభాగం చైనా ఆక్రమించింది. సుమారు 54.57%తో చైనా అగ్రస్థానంలో ఉంది. అలానే సెకండ్ ప్లేస్లో దక్షిణ కొరియా 28.02%, జపాన్ 12.56% కలిగి ఉన్నాయి. అండ్ ఇండియా కేవలం 0.06% మాత్రమే కలిగి ఉంది, అంటే <1%. అలానే అమెరికా 0.04%, ఇతర దేశాలు 4.75% వాటాను కలిగి ఉన్నాయి. దీని యొక్క సోర్స్ అనేది మనం చూస్తే యుఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ 2024 నివేదిక ఆధారంగా ప్రపంచ నౌకా నిర్మాణంలో వివిధ దేశాల వాటాను ఇక్కడ పొందుపరిచారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న భారత నౌకా నిర్మాణ పరిశ్రమ ఇప్పుడు కేవలం 0.06% పడిపోవడానికి గల కారణాలేంటి? అండ్ భారతదేశ వాణిజ్య అవసరాల కోసం ఎంత మొత్తం మనము విదేశీ నౌకల మీద ఖర్చు చేస్తున్నామనే గణాంకాలు ఇక్కడ చూద్దాము. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన ఇండియా నిరుడు సుమారు $82,000 కోట్ల వస్తు సేవలను విదేశాలకు ఎగుమతి చేసింది. దిగుమతులను మనం చూస్తే $91,500 కోట్ల ఉంది. మన విదేశీ వర్తకంలో పరిమాణం పరంగా అంటే క్వాంటిటీ పరంగా చూస్తే సుమారు 95%, అండ్ వాల్యూ పరంగా అంటే విలువ పరంగా చూస్తే సుమారు 70% సరుకులు సముద్రాల మీదుగానే రవాణా అవుతున్నాయి. అండ్ ఇందులో కూడా ఎక్కువగా మనము విదేశీ నౌకల మీదే ఆధారపడి ఉన్నాము. ఈ విషయంలో స్వదేశీ షిప్ల వాటా కేవలం 5% మాత్రమే. ఎంత దయనీయ స్థితిలో ఉన్నామో అనేది అర్థమవుతుంది. కేవలం మన వస్తు అవసరాల కోసం స్వదేశీ షిప్ల మీద 5% మాత్రమే ఆధారపడి ఉన్నాం. 1980sలో మనము అట్లీస్ట్ 40% ఇండిజినస్ షిప్లు, భారతదేశ స్వదేశీ షిప్ల మీదే ఆధారపడి ఉండాము. అయితే ప్రస్తుతం అది 5%కి పడిపోయింది. దీనికి గల కారణాలు ఏంటి అండి? మన షిప్ యార్డ్ల పనితీరు పేలవంగా ఉండడం, చాలా తక్కువ సంఖ్యలో అవి నౌకలను ఉత్పత్తి చేయడం దీనికి ప్రధాన కారణం. అండ్ ఈ సరుకుల రవాణా కోసం మరి మనం ఎంత మేరకు ఖర్చు చేస్తున్నాం అనేది చూస్తే సుమారు 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా విదేశీ నౌకల కోసం మనము ఖర్చు చేస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ మన డిఫెన్స్ బడ్జెట్కి ఈక్వల్గా ఉంది. అంటే మనము ఒక డిఫెన్స్ బడ్జెట్కి సంబంధించినంత మొత్తాన్ని కేవలం విదేశీ నౌకలకి ఖర్చు చేస్తూ ఉన్నాం. గ్లోబల్ స్కేల్లో మనం కంపేర్ చేస్తే ప్రపంచ నౌకా నిర్మాణ సామర్థ్యం 65 మిలియన్ గ్రాస్ టన్నులు, ఎంజీటీ అంటాం దానిని, మిలియన్ గ్రాస్ టన్స్. ఈ ఎంజీటీ కాగా మనది కేవలం 0.072 ఎంజీటీ మాత్రమే. అండ్ ఏటా $15,000 కోట్ల అంతర్జాతీయ నౌకా నిర్మాణ మార్కెట్ తొలతూగుతూ ఉంటే భారతీయ పరిశ్రమ మాత్రం కేవలం $110 కోట్ల కొట్టుమిట్టాడుతూ ఉంది. ఉన్న కొంచెం షిప్ యార్డులు కూడా ఎక్కువగా దేశ రక్షణకు కీలకమైన నౌకాదళ షిప్ల తయారీ, మరమ్మతులలో బిజీగా నిమగ్నమై ఉంటున్నాయి. అండ్ ప్రైవేటు సంస్థలు ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంది. ఉన్న కొద్ది కూడా ఎల్ఎన్టీ లాంటివి కేవలం ప్రత్యేక నౌకలను మాత్రమే తయారు చేస్తున్నాయి. అవి కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను మాత్రం అందుకోలేకపోతున్నాయి. సో ఇన్ని ఇష్యూస్ మధ్య ఇప్పుడు భారతదేశ నౌకా నిర్మాణ పరిశ్రమను తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలను చేపట్టింది. దీనికోసం ఇటీవల సుమారు 69,725 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. అలానే తాజాగా మ్యారిటైమ్ వీక్ సందర్భంగాను 12 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ముఖ్యంగా దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? షిప్ బిల్డింగ్ అండ్ మ్యారిటైమ్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం. అండ్ ఈ ఓవరాల్ ప్యాకేజ్లో షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ కింద
24,736 కోట్ల రూపాయలను కేటాయించారు. 2036 వరకు ఈ పథకాన్ని పొడిగించడం జరిగింది. అలానే మ్యారిటైమ్ ఫండ్ కింద 25,000 కోట్ల రూపాయలను లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్సెంటివ్స్ అంటే రుణ సదుపాయాన్ని కల్పించడం కోసం ఈ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 4.5 మిలియన్ గ్రాస్ టన్స్ షిప్ బిల్డింగ్ కెపాసిటీని అన్లాక్ చేయనున్నారు. తద్వారా 30 లక్షల జాబ్లను, 4.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లను ట్యాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఓవరాల్ అవుట్లే మనం చూసాము 69,725 కోట్ల రూపాయలను. అలానే వీటితో పాటు 12 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను కూడా ఇటీవల కుదుర్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా భారతదేశం యొక్క నౌకా నిర్మాణ రంగాన్ని రివైవ్ చేయడానికి సహాయపడతాయి. ప్రపంచ నౌకల ఉత్పత్తిలో 90% చైనా, సౌత్ కొరియా, జపాన్లలోనే జరుగుతుంది. ఈ జాబితాలో మనము 16వ స్థానానికి దిగజారిపోయాము. దీనిని తిరిగి పునరుద్ధరించడానికి భారతదేశం కృషి చేయాలి. దానికోసం ఈ ప్రత్యేక ప్యాకేజీలను ఉపయోగించుకోవాలి. అండ్ కొన్ని మనము లక్ష్యాలను కూడా ఏర్పాటు చేసుకున్నాము. నెక్స్ట్ 5 ఇయర్స్లో షిప్ బిల్డింగ్లో భారతదేశం టాప్ 5 కంట్రీస్లో ఒకటిగా నిలవాలి అని. అంటే ప్రస్తుతం 16th ప్లేస్లో ఉన్నాం. నెక్స్ట్ 5 ఇయర్స్లో టాప్ 10 గాను, అలానే వికసిత భారత్ ఆవిష్కృతమయ్యే 2047 నాటికి టాప్ 4 కంట్రీస్లో ఒకటిగా నిలవాలి అని కేంద్ర ప్రభుత్వం టార్గెట్స్లను ఫిక్స్ చేసుకుంది. దీనికోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది భారతదేశ నౌకా నిర్మాణ రంగానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. అండ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేవీ హెలికాప్టర్ల నిర్వహణ కోసం 7,995 కోట్ల ఒప్పందం అమెరికాతో ఖరారు చేసుకున్న భారత్. ఈ ఆర్టికల్ ఇటీవల ఇండియా మరియు యుఎస్ మధ్య జరిగిన నేవీ హెలికాప్టర్ మెయింటెనెన్స్ డీల్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీలక పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారత నౌకాదళంలోని 24 MH-60R సీహాక్ హెలికాప్టర్ల మరమ్మతులు నిర్వహణ కోసం రక్షణ శాఖ అమెరికాతో 7,995 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రెండు దేశాల మధ్య సుంకాల వివాదం నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది. 5 ఏళ్ల పాటు ఈ కాంట్రాక్టు అమల్లో ఉంటుంది. సీహాక్ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పనిచేస్తుంది, అనేక రకాల అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇందులో అధునాతన ఏవియానిక్స్ సెన్సార్లు ఉన్నాయి. 2020లో కుదిరిన ఒక ఒప్పందం కింద భారత్ వీటిని కొనుగోలు చేసింది. తాజా ఒప్పందం ప్రకారం 5 ఏళ్ల పాటు విడిభాగాలు, ఇతర పరికరాల సరఫరాతో పాటు సిబ్బందికి శిక్షణ, సాంకేతిక తోడ్పాటు, మరమ్మతులు వంటి సేవలను లాక్హీడ్ సంస్థ అందిస్తుంది. అలాగే ఈ హెలికాప్టర్ల కోసం మధ్యశ్రేణి విడిభాగాల మరమ్మత్తు, కాలానుగుణంగా చేయాల్సిన నిర్వహణ కోసం ప్రత్యేక వసతులను భారత్లో ఏర్పాటు చేస్తుంది. ఈ సీహాక్ హెలికాప్టర్స్కి సంబంధించి కొన్ని కీలక ఫ్యాక్ట్స్ గురించి చూద్దాము అండి. మిషన్ ఏరియాస్ వచ్చి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, సెర్చ్ అండ్ రెస్క్యూ అండ్ లాజిస్టిక్స్, ఇలాగా మల్టీపర్పస్గా దీనిని ఉపయోగించవచ్చు. వెపన్స్ క్యాపబిలిటీని చూస్తే MK-46, MK-50 అండ్ MK-54 టార్పిడోస్, AGM-114 హెల్ ఫైర్ మిజైల్స్, GAU-21 50 క్యాలిబర్ ఆటోమేటిక్ మిషన్ గన్, M240 మిషన్ గన్ వంటి అత్యాధునిక వెపన్స్ని ఇది కలిగి ఉంటుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తే 64 feet 10 inches లాంగ్ బై 7 feet హై, మ్యాక్స్ ఎయిర్ స్పీడ్ వచ్చి 180 knots. ఇది సీహాక్ MH-60Rకి సంబంధించిన కీలక ఫ్యాక్ట్స్ అండి. ఇవన్నీ మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏషియా పవర్ ఇండెక్స్లో ప్రధాన శక్తిగా భారత్. ఈ ఆర్టికల్ ఇటీవల ఏషియా పవర్ ఇండెక్స్ ర్యాంకింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఏషియా పవర్ ఇండెక్స్ 2025లో ప్రధాన శక్తి హోదాకు భారత్ చేరుకుంది అని ఆస్ట్రేలియా సంస్థ లోవీ ఇన్స్టిట్యూట్ శుక్రవారం వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్లో మన దేశ ప్రదర్శన ఆధారంగా ఆర్థికాభివృద్ధి, సైనిక సామర్థ్యాల వల్ల ఈ హోదా లభించినట్లు తెలిపింది. అయితే భారత లక్ష్యాలు, వాస్తవికత మధ్య అంతరాలు ఇప్పటికీ ఉన్నాయని, ఫలితంగా చైనాతో పోలిస్తే పలు పరిమితులు కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది. అంటే మనకి ఉన్న టార్గెట్స్ మరియు రియాలిటీకి చాలా అంతరం అయితే ఉంది. ఏషియా దేశాల శక్తి సామర్థ్యాలు చూపించే ప్రభావం ఆధారంగా వార్షిక ఏషియా పవర్ ఇండెక్స్ను నిర్ణయిస్తారు. ఏషియా పవర్ ఇండెక్స్ 2024లో
38.1 పాయింట్ల స్కోరుతో ఉన్న భారత్ ఈ ఏడాదిలో 40 పాయింట్లతో ప్రధాన శక్తిగా అవతరించింది. అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. 38.8 పాయింట్లతో జపాన్ 4వ స్థానంలో నిలిచింది. భారత్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం చూస్తే ఆర్థిక సామర్థ్యాలు, భవిష్యత్తు వనరుల ఆధారంగా భారత్కు 3వ స్థానం ఇచ్చారు. ఆర్థిక సామర్థ్యం ర్యాంకును ఒక స్థానం మెరుగుపరుచుకుని 3వ స్థానానికి చేరుకున్న భారత్ ఈ క్రమంలో జపాన్ను వెనక్కి నెట్టింది. అంతర్గత పెట్టుబడులు పెరగడంతో ఆర్థిక సంబంధాలలో భారత్ 9వ స్థానానికి పెరిగింది. ఏషియా పవర్ ఇండెక్స్లో భారత ఆర్థిక మరియు సైనిక సామర్థ్యాలు రెండూ పెరిగాయని లోవి ఇన్స్టిట్యూట్ తెలిపింది. అయితే రక్షణ వ్యవస్థల్లో మాత్రం భారత్ బలహీనంగా 11వ స్థానంలో నిలిచింది. క్రితం ఏడాదితో పోలిస్తే మన స్కోరు తగ్గడంతో ఫిలిప్పీన్స్, థాయిలాండ్ కంటే 2 స్థానాలు తగ్గింది. అదేవిధంగా పెట్టుబడుల ఆకర్షణ విషయంలో మాత్రం భారతదేశం అమెరికా తర్వాత 2వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో చైనాను కూడా మనం అధిగమించాము. ఈ ర్యాంకింగ్స్ను లోవి ఇన్స్టిట్యూట్ విడుదల చేసింది. ఇందులో పాకిస్తాన్ 16వ స్థానంలో ఉండడం కూడా మనం గమనించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పరిశోధనలే ప్రాణంగా. ఈ ఆర్టికల్ ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక 2025 ఆధారంగా పలు దేశాలలోని పరిశోధన వ్యాసాలకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. శాస్త్ర సాంకేతిక రంగాలు నేడు ఆర్థిక వ్యవస్థల పురోగతిని శాసిస్తున్నాయి. అందుకే అన్ని దేశాలు వాటిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయా దేశాల్లో జరుగుతున్న కృషిని సంబంధిత పత్రికలలో వచ్చే వ్యాసాలు వెల్లడిస్తాయి. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, గణితం, క్లినికల్ మెడిసిన్, బయోమెడికల్ రీసెర్చ్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, భూ అంతరిక్ష విజ్ఞానాలకు సంబంధించి సైన్స్ సాంకేతిక జర్నళ్లలో 2022లో విశ్వవ్యాప్తంగా సుమారు 33.40 లక్షల వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఇందులో వివిధ దేశాల వాటా ఇక్కడ మనం చూద్దాము అండి. ఇందులో అత్యధికంగా చైనా 8.98 లక్షల వ్యాసాలను ప్రచురితం చేసింది. అమెరికా తరువాతి స్థానంలో 4.57, భారతదేశం 3వ స్థానంలో ఉంది 2.07 లక్షల వ్యాసాలతో. జర్మనీ 1.13 లక్షలు, యూకే 1.05 లక్షలు, జపాన్ 1.03 లక్షలు, రష్యా 0.84 లక్షలు, సౌత్ కొరియా 0.76 లక్షలు, కెనడా 0.69 లక్షలు, ఫ్రాన్స్ 0.65 లక్షలు. ఈ విధంగా సుమారు 33.40 లక్షల వ్యాసాలు 2022లో ప్రచురితమయ్యాయి. ఈ ప్రచురితమైన వ్యాసాలు ఆ దేశం యొక్క శాస్త్ర సాంకేతిక పురోగతిని వివరిస్తాయి అండి. సో ఇది ప్రపంచ బ్యాంకు నివేదిక 2025 గణాంకాల ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. అంతరిక్ష సేవల ప్రైవేటు సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ క్యాంపస్ను 2025 నవంబర్ 27న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఉపగ్రహ ప్రయోగాల కోసం విక్రమ్-1 అనే ఆర్బిటల్ రాకెట్ను ఈ సంస్థ రూపొందించింది. లాస్ట్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. అండ్ ఇండియా యొక్క మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్గా విక్రమ్-1 అనేది రూపుదిద్దుకుంది. దీని ప్రయోగం వచ్చే 2 నెలల్లో ఉండబోతుంది అని కూడా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. నెక్స్ట్ వన్, భారత్ ఆతిథ్యం ఇచ్చిన చెస్ ప్రపంచ కప్లో ఉజ్బెకిస్తాన్కి చెందిన జవోకిర్ సిందరోవ్ విజేతగా నిలిచాడు. అతడి వయస్సు 19 ఏళ్లు. అత్యంత పిన్న వయసులో ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని సొంతం చేసుకున్న ప్లేయర్గా సిందరోవ్ రికార్డు నెలకొల్పాడు. స్పోర్ట్స్ న్యూస్లో ఇవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 2025 నవంబర్ 26న ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో యునెస్కో డైరెక్టర్ జనరల్ ఖాలిద్ ఎల్ ఎనానీ మరియు 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇది మన దేశానికి ఎంతో గర్వకారణం. నెక్స్ట్ వన్, అరుదైన భూ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించేందుకు సుమారు 7,280 కోట్ల రూపాయల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్కు అనుమతి లభించింది. ఏడాదికి 6,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం సృష్టించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. లాస్ట్ క్లాసెస్లో దీని గురించి కూడా మనము డిస్కస్ చేసాము అండి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? భారతదేశంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ యొక్క ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడం, ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం. నెక్స్ట్ వన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి 100% అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఫిబ్రవరిలో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్ల మధ్య నిరక్షరాస్యులు 81 లక్షల మంది ఉన్నారు. 2024-25లో నిర్వహించిన అక్షరాస్యత కార్యక్రమంలో 3.5 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. ఈ అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యతను తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పుడు కృషి చేస్తుంది. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. పురాతన డాక్యార్డ్ నగరం లోథాల్ ఏ నది ఒడ్డున ఉంది? ఈరోజు క్లాస్లో మనము ఇండియా యొక్క షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ గురించి డిస్కస్ చేస్తూ లోథాల్ నగరం గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.